గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గారు ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సినీ కార్మికులు మొత్తం కూడా బంద్ ప్రకటించారు. వాళ్ళ వేతనంలో 30% పెంచాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ బంద్ ఎంతవరకు ఉంటుంది? అటు ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న డెసిషన్ సభ్యత్వం లేకుండా ఎవరైనా వచ్చి ఇక్కడ టాలీవుడ్లో పనిచేయవచ్చు, ఆ స్కిల్ ఉన్న వాళ్ళని చెప్పేసి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. దీనిపైన ఆయన రియాక్షన్ ఏంటి అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి ఫస్ట్ నుంచి బంద్ అని చెప్పేసి మీరు ముందు నుంచి ఛాంబర్కి తెలిపారా, లేదంటే సడన్గా బంద్ ప్రకటించారా? సడన్గా ప్రకటించే అధికారం ఎవరికీ లేదండి. మేము ముందు నుంచి మాకు ఎందుకంటే 3 ఇయర్స్కి పెరగాలి, 2025 జూన్ కల్లా పెరగాలి కాబట్టి మేము గత మార్చి నుంచే వారికి లెటర్ పూర్వకంగా తెలియజేస్తూ వేతనాలు పెంచమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే పెంచుతామని చెప్పారు, కానీ పెంచలేదు. పెంచకపోవడం వల్ల మేము ముందే ఒక 1 మంత్ ముందే వారికి లెటర్ రాసి క్లియర్గా ఆగస్టు 1 కల్లా మాకు వేతనాలు పెంచకపోతే మేము విధులకు రాము అన్నాము. ఎవరైతే పెంచుతారో వారికి వెళ్తామని చెప్పాము. దాని ప్రకారం మేము అనుగుణంగానే వెళ్ళాం. ఆగస్టు 1కి కూడా మళ్ళీ పిలిచి మళ్ళీ 2 రోజులు టైం అడిగారు. మేము 4వ తేదీ వరకు టైం ఇచ్చాము. మేము నిన్నటి నుంచి ఎవరైతే ఇస్తారో 30% పెంచిస్తారో వారికి మాత్రమే వస్తానని చెప్పాం. దాని ప్రకారమే షూటింగ్లు జరుగుతున్నాయి. ఇచ్చిన వాళ్ళకి వెళ్తున్నాం. ఇక ఇవ్వని వాళ్ళ గురించి వాళ్ళు షూటింగ్లు పెట్టుకోలేదు. అది చర్చల ద్వారా నడుస్తుంది. ఓకే, అంటే ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ కూడా డెసిషన్ తీసుకున్నారు. సభ్యత్వం లేకపోయినా కానీ వచ్చి వర్క్ చేయొచ్చు. కొంతమంది స్కిల్స్ ఉన్నా కానీ సభ్యత్వానికి పే చేయలేక వాళ్ళు ఆగిపోతున్నారు. ప్లస్ ఈ సభ్యత్వంలో ఉన్న యూనియన్స్ కూడా వాళ్ళని రానివ్వట్లేదు. మేము వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి డెసిషన్ తీసుకున్నామని ఫిలిం ఛాంబర్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అన్ని సోషల్ మీడియాలో కూడా కాస్టింగ్ కావాలని చెప్పేసి పెడుతూ ఉన్నారు. మరి దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఒక్కటే అండి, స్కిల్ లేదు, స్కిల్ డెవలప్ చేయాలని చూస్తున్నాం అంటే ఒక పద్ధతి. అసలు టోటల్గా ఇప్పుడున్న వాళ్ళ కార్మికులందరూ పనికిరారు, కొత్త స్కిల్ని తీసుకొస్తాం, మేము ఫ్రీగా ఇస్తాం, కార్డులు ఇస్తాం అంటే వాళ్ళు వారొక వ్యాపారం చేద్దాం అన్నట్టుగా ఉందని భావిస్తాం. ఒకటే అండి, స్కిల్ లేకుండా ఈరోజు మన తెలుగు సినిమా ఇంత ప్రపంచ ఖ్యాతికి వెళ్ళిందంటే మీరు నమ్ముతారా? మరి ఎందుకు మన కార్మికులతో పని చేయించుకొని మన కార్మికులతో సక్సెస్ పొంది మన కార్మికులను అవమానించడం మరి వారికి ఎంతవరకు తగదో నాకు తెలియదు. స్కిల్ అన్నారు, స్కిల్ లేనప్పుడు మన దగ్గర స్కిల్ సరిపోలేదంటే స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం తప్పులేదు. ప్రతి యూనియన్లో మీరు ఎప్పుడైనా సరే ఫిల్మ్ ఛాంబర్ ద్వారా కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి కానీ ఎప్పుడైనా సరే మా ఫెడరేషన్ వారి కార్మికులను పిలిచి మన స్కిల్ డెవలప్ చేసుకుందాం, మేము దాన్ని సహకరిస్తాం, ఇలా ఒక చేసుకుందాం అని చెప్పేసి ఏ కంపెనీ అయినా ఏ వ్యవస్థ అయినా సరే ఒక సంవత్సరానికి ఒక వారం రోజులు 10 రోజులు స్కిల్ డెవలప్మెంట్ రూపంలో అన్ని కార్యక్రమాలు చేస్తారు. మరి మీరు ఎందుకు చేయలేదు ఇప్పుడు దాకా? మరి స్కిల్ మా దగ్గర స్కిల్ వర్కర్స్ ఉన్నారని మేము భావిస్తాం. కంపల్సరీ ఉన్నారు, మాది లేరని కాదు. ఇంకా కావాలంటే ఎలా చేయాలో చెప్పండి, దాని అందరం మేము సమకూరుస్తాం, మేము సమకూర్చుకొని మీకు అందజేస్తాం. అంతేకాని స్కిల్ లేదు అనే పదం అయితే వాళ్ళు వెనక తీసుకోవాలి కంపల్సరీ. మరి ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ స్కిల్ లేకుండానే చేశారా అని మరి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి నాకు. ఓకే, కానీ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఆల్రెడీ వారు కాస్టింగ్ కావాలని చెప్పేసి పోస్టులు పెట్టడం జరిగింది. సో ఎవరైనా స్కిల్ ఉన్న వాళ్ళు వచ్చి వర్క్ చేయొచ్చు అని చెప్పేసి అన్ని ప్రొడక్షన్ హౌసెస్ నుంచి నోటిఫికేషన్ పెడుతున్నారు. మరి బయట నుంచి వచ్చే ఛాన్స్ ఉంది కదా, దీని మీద రియాక్షన్ ఏంటి మరి? సార్, ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం. ఇండస్ట్రీలోకి రావాలంటే ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళలేరు. ఈ ఊబిలోకి ఆల్రెడీ ఉన్న వాళ్ళు బయటికి పోవడానికే చాలా కష్టమైన పని. ఎందుకంటే మన చిత్ర పరిశ్రమ అనేది ప్రొడ్యూసర్స్, నిర్మాత బాగుంటేనే సినిమా బాగుంటుందనే వ్యవస్థను నమ్మిన వాళ్ళు ఈ సినిమా కార్మికులు. ఆనవాయితీ గత 40 సంవత్సరాల నుంచి ఉన్న కార్మికులు ఇండస్ట్రీని నమ్ముకొని చిన్న నిర్మాతలతో సయోధ్యగా మన హీరోలతో అంత మమేకమై పనిచేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కొత్తగా డెవలప్ చేస్తామంటే ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు అది ఎవరు కూడా మేము పూర్తిగా ఖండిస్తాం. అటువంటిది మేము ఇంకా తర్వాత, ఎందుకంటే మీకు లేబర్ యాక్ట్లు తెలుసు, మేము ఒక కంపెనీలో మేము ఉన్న తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటామంటే మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ ఏదైనా లేబర్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది కాబట్టి వారి సమక్షంలో వారి నిర్ణయం ప్రకారం వెళ్తూ ఉంటాం. ఆ నిర్ణయం కానప్పుడు మా కార్యాచరణ తదుపరి ప్రకటిస్తాం. ఎస్, లేబర్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు మీరు బంద్ ఎలా చేస్తారనేది కూడా వాళ్ళ క్వశ్చన్ కదా. మరి సో ఎందుకు మేము బంద్ చేయలేదండి. లేబర్ కమిషనర్ గారు పిలిచి చెప్పిన మాట వాస్తవం. వారే టైం అడిగారు, ఒక 2 రోజుల్లో చెప్తామని. వారు 2 రోజులు చెప్పలేదు. చెప్పకపోతే మేము ఆగస్టు 1 నుంచి విధులకు రాము అని కూడా చెప్పాము. ఆ తర్వాత మరి వారే వెళ్ళి ఒక 2 రోజులు టైం అడిగారు. 2 రోజుల్లో కూడా మాకు ఎటువంటి సమాచారం చెప్పలేదు. దాని ప్రకారమే మేము ఇచ్చిన వాళ్ళకి వెళ్తామని చెప్పాము. ఇచ్చిన వాళ్ళకి వెళ్తున్నాం. మేము ఎక్కడ ఆపలా. ఇండస్ట్రీ స్ట్రైక్ అంటే టోటల్గా స్ట్రైక్ చేస్తే మేము స్ట్రైక్. ఈరోజు షూటింగ్లు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, వెబ్ సిరీస్ జరుగుతున్నాయి, షూటింగ్లు జరుగుతున్నాయి, సినిమాలు జరుగుతున్నాయి. ఇచ్చిన వాళ్ళకి వెళ్తున్నాం. వాళ్ళు కంపల్సరీ ఏ రోజు వేతనం ఆ రోజు ఇస్తున్నారు, మేము వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఎవరికైనా వస్తూ ఉంటాం. ఏదన్నా వేతనాల్లో మార్పులు ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడిన వాళ్ళు లేరు. ఇప్పుడు మాట్లాడకుండా మేము కొత్త వాళ్ళని తీసుకుంటామన్నారు. సరే, వాళ్ళ నిర్ణయం అది.
మా నిర్ణయం ఏంటనేది మేము ఇప్పటికి కూడా మా ఛాంబరు, మా కౌన్సిల్, మా వాళ్ళు ఏదో 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 ఆవేశంగా ఉన్నారు, వాళ్ళు తిడతారు, తప్పలేదు, పిలిచి మాట్లాడతారని భావిస్తాం. మరి మాట్లాడితే ఏదైనా కూర్చొని మాట్లాడవచ్చు, అంతేగాని ఏదో బెదిరించి చేయాలంటే మాత్రం కాని పని మేము భావిస్తాం. నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆపేశారు. సో కానీ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో కానీ రామోజీ ఫిలిం సిటీస్లో కానీ మేము లాక్ చేసుకుని లోపల షూటింగ్ చేస్తాం, ఎవరు ఆపుతారో చూద్దాం అని చెప్పేసి అని కూడా అంటున్నారు. అది నిజమేనా? అటువంటిది ఏముందండి, ఎక్కడైనా మా వర్కర్సే పనిచేయాలి. నిన్న కూడా మైత్రి మూవీస్ వాళ్ళు మన డిప్యూటీ సీఎం గారి సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా వారు షూటింగ్ వారు చేస్తున్నప్పుడు మేము ఒకటే చెప్పి 30% వేతనాలు పెంచిస్తామని చెప్పి లెటర్ ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు, షూటింగ్ కంటిన్యూగా చేసుకోండి అని కూడా చెప్పాము. వారు ఓవరాల్గా చెప్పారు తప్ప మాకు లెటర్ పూర్వకంగా ఇవ్వలేదు. అయినా సరే ఇక్కడ డిప్యూటీ సీఎం గారు కొంచెం మన గవర్నమెంట్ పనులు బిజీగా ఉంటారు కాబట్టి ఆ ఒక్కరోజు టైం అడిగారు కాబట్టి వారు బయట నుంచి డాన్సర్స్ వచ్చారు, వారితో చేసుకున్నారు, వారు వెళ్ళారు. మేమేం అడ్డుపడలేదు, మేమేం చేయలేదు. కానీ అలాగే మీరు అన్నట్టుగా స్టూడియోలో లాక్లు వేసుకొని చేసుకుంటామని అంటే ఇక వారి విజ్ఞతకి వదిలేస్తాం. ఆ కార్యాచరణ అనేది ఇంక మేము తర్వాత తదుపరి తెలియజేస్తాం. ఓకే. సో అంటే అన్నారా నిజంగానే? ఇది నిజమేనా? ఎవరైనా అన్నారా? ఇంకా మరి అన్నారని అన్నారు కానీ మరి నాకైతే స్ట్రైట్గా నాకు చెప్పలేదు. ఇది వాళ్ళు వీళ్ళు అన్న మాటలు మేము విన్నాం కదా, ఎక్కడైనా మాకు స్ట్రైట్గా మేము చేస్తాం, మీరు ఎట్లా అప్పుడు చూసుకుని వాళ్ళు మాతో మాట్లాడితే అప్పుడు మా కార్యాచరణ ఉంటుంది. అట్లా చేయరని మేము భావిస్తాం. ఏదో ఆవేశంగా 1-2 మాటలు మాట్లాడతారేమో తప్ప ఏదున్నా ఇప్పుడు ఏ స్టూడియో అయినా సరే మన కార్మికులు మా కుటుంబంలాగా భావిస్తారు, వాళ్ళ పిల్లలాగా భావిస్తారు, వాళ్ళ వర్కర్స్ లాగా భావిస్తారు తప్ప ఎటువంటి ఆవేశపడరు. ఫిల్మ్ సిటీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న మన స్టూడియోలు కానీ అసలు చేయరని భావిస్తాం. ఎందుకంటే ఎవరైనా సరే ఈరోజు ఇక్కడ జరిగింది రేపు వాళ్ళ కంపెనీలో జరిగితే ఇవన్నీ మనం కూర్చొని మాట్లాడుకునే విధానం బట్టి ఉంటుంది తప్ప ఎవరైనా ఒకరిని రెచ్చగొట్టే విధానంగా వెళ్తే అది చాలా కార్యాచరణ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే డైలీ బేస్ 24 క్రాఫ్ట్స్లో ఒక్కొక్కరికి ఎంతవరకు ఉంటుంది? 3 years బిఫోర్ ఎంత ఉంది? 3 yearsకి ఒకసారి మీరు పెంచాలంటున్నారు కదా, లాస్ట్ 3 years బిఫోర్ పెంచారా? సో ఇప్పుడు ఎంత పెంచాలంటున్నారు? అసలు క్రాఫ్ట్స్లో ఎంతవరకు ఉంటుంది డైలీ బేస్? ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందండి. మ్యాక్సిమం 850 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు ఉంటుంది ఒక్కొక్క క్రాఫ్ట్కి. ఒక 2-3 యూనియన్ల స్కిల్ రూపంలో ఉంటాయి కాబట్టి డాన్సర్స్, ఫైటర్స్ వాళ్ళ స్కిల్ వర్క్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక మిగతావన్నీ కూడా అగ్రిమెంట్ రూపంలో ఉంటాయి, సినిమా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ రూపంలో ఉంటాయి. డైరెక్టర్లు కానీ, రైటర్లు కానీ, ఎడిటర్లు కానీ, మిగతా టెక్నీషియన్లు అంతా కూడా ఒక అగ్రిమెంట్ రూపంలో ఉంటాయి. ఏదన్నా ఈ డైలీ వర్కర్స్ గురించే మేము పోరాటం. ఓకే. అంటే 3 years బిఫోర్ పెంచారా? 3 years బిఫోర్ 30% పెంచారండి. మళ్ళీ ఎవరి 3 yearsకి మళ్ళీ కంపల్సరీ 30% ఆనవాయితీ మాది. అది ఇప్పుడు 3 yearsకి ఒకసారి పెంచుకుందాం, ఎవరి ఇయర్ వద్దని చెప్పేసి గతంలో చెప్పిన తర్వాత ఇప్పుడు దిల్రాజు గారి సమక్షంలో కళ్యాణ్ గారు, ప్రసన్న గారు, దామోదర్ ప్రసాద్ గారు, మిగతా పెద్దలందరూ, పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కూర్చొని ఇప్పుడు 30% పెంచుతున్నాము. నెక్స్ట్ ఇక మీటింగ్లు ఉండవు, ఎవరి ఇయర్ పెరుగుతూ ఉంటుందని చెప్పేసి వారే చెప్పారు. వారు చెప్పి వారు మాట తప్పి మళ్ళీ మమ్మల్ని తప్పట్టడం ఎంతవరకు మాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా సమస్య పెద్దదేం కాదండి. కూర్చొని ఒక్కొక్క అంశం, డైలీ వర్కర్స్ ఎవరు, ఈ డైలీ వర్కర్స్కి ఏం కావాలి, వేతనాలు ఎక్కువగా ఇస్తున్నామని చెప్పి భావిస్తున్న ఏమున్నాయో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోతుంది. కానీ ముందు ఒక సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తే అయిపోతుందని నా భావన. అంటే ఇప్పటి వరకు ఒకసారి కూడా కూర్చున్నామండి. కూర్చొని మాట్లాడుతుంటే అసలు సమస్య తెగ్గొట్టకుండా వేరే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్తారు. అసలు ఏ ఆచరణ సాధ్యం కాని పాయింట్లన్నింటిని అక్కడ కూర్చోబెట్టేసి ఇది తేలితేనే ఇది తేలితేనే అది అంటారు. అన్ని మిక్సీలో వేస్తే ఏది తేలదండి. ఒక్కొక్క అంశాన్ని తెగ్గొట్టుకుంటూ వెళ్తే అయిపోద్ది అనేది నా భావన. అంటే 3 years బిఫోర్ 30% పెంచారు, కానీ ఇప్పుడు 30% పెంచడం అనేది ప్రొడ్యూసర్కే బర్డెన్ అవుతుంది అనేది వాళ్ళ వైపు నుంచి వినిపిస్తుంది కదా, ఏమంటారు? వాళ్ళకు కూడా భారం ఉన్నమాట వాస్తవం అండి. ప్రొడ్యూసర్స్ పరిస్థితి బాగాలేదన్న విషయం మాకు తెలుసు. మేము కూడా రోజు వాళ్ళ కుటుంబాలు తిరిగే వాళ్ళం, రోజు వాళ్ళతో పాటు జర్నీ చేసేవాళ్ళం. అది ఎలా చేయాలి, ఇది కాదు ఇది కాదు, ఇది వీళ్ళకి పెంచుతాం, వీళ్ళకి పెంచలేము, వీళ్ళకి కొంచెం సహకరించమనండి. ఈసారి ఈ డైలీ వర్కర్స్ కంటే కంపల్సరీ పెరగాలి కాబట్టి, ఎందుకంటే ఏ రోజు వేతనం ఉంటే ఆ రోజు కష్టపడేవాళ్ళు వీళ్ళు. ఆ రోజు ఆ డబ్బు తీసుకెళ్తేనే ఆ ఇల్లు నడిచేది. అందరికీ ఎలా ఉండదు. అటువంటి ఏమన్నాయో చూసుకొని వాళ్ళ వరకు ఒక రూపంలో చూడాలి, వాళ్ళ వరకు ఒక సపరేట్గా పెంచుకుంటూ వెళ్తే సమస్య ఉండదని నేను భావిస్తాను. ఓకే. అంటే కొంతమంది షూటింగ్ చేస్తున్నారు అంటున్నారు కదా, వాళ్ళకి 30% పెంచే ఇస్తున్నారు. 30% పెంచి ఏ రోజుకి ఆ రోజు ఇస్తున్నారు. ఓకే, రైట్. సో కొంతమంది మాత్రం దీనికి యాక్సెప్ట్ చేయట్లేదు. సో మరి ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటంటే, బయట నుంచి ఒకవేళ కార్మికులు వచ్చి పనిచేస్తే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ షూటింగ్ ఆపేసి కూర్చున్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, దీనికి ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు? బయట నుంచి కార్మికులు అనేది రారండి. అది వస్తే ఏంటి అనేది మా కార్యాచరణ. ఇప్పుడు లేబర్ కమిషనర్ గారు మీటింగ్ పిలిచారు కాబట్టి వారు మాకు దిశానిర్దేశం చేస్తారు కాబట్టి వారికి అనుగుణంగా వెళ్తాం. తర్వాత ఇక చర్చలు విఫలమైన పూర్తిగా ఇక వారు మీ మాట వినట్లేదని మాకు కనుక తేల్చి చెప్తే అప్పుడు మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.